మీరు తయారు చేశారండి, నేను పెట్టుకున్నారా? ఇవి ఎవరు తయారు చేస్తున్నారు? కొన్నారు. సరే, 53 బ్యాగ్స్ ఉన్నాయి, వీటి శారీ డిజైన్స్ ఉన్నాయి. ఈజీగా కూర్చొని చేయగలిగిన ప్రతి పని ఉంది. మీరు అనుకుంటున్నారు లక్ష్మి చేయగలరు, లక్ష్మి కూడా చేయగలుగుతుంది. నేర్పిస్తే లక్ష్మి కూడా చేయగలుగుతుంది. మీరు అనుకుంటున్నారు నేను చీకట్లో కూడా బాగా చూడగలను. ఎందుకో తెలుసా? నేను ట్రైనింగ్ చేసేటప్పుడు నక్సలైట్ ట్రైనింగ్ లో 3 నెలలు రాత్రుల్లో అంతా కొండలోనే గడిపాను. రాత్రులంతా కొండలోనే తినాలి. చీకట్లో ఏ లైట్ వేయకూడదు, ఎందుకంటే మన లైట్ చూసారంటే అక్కడి నుంచి బాంబులు వెళ్తాయి. ఎప్పుడు నక్సలైట్స్ ఎలా చేస్తుంది, నైట్ అయితే బంద్ చేసేసేయాలి. అలాంటి పరిస్థితుల్లో నేను 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను. కాబట్టి నేను ఇప్పటికైనా సరే చీకట్లో కూడా హ్యాపీగా వెలుగులు ఎలా వెళ్తానని మొత్తం అంతా తిరుగుతూ ఉంటాను. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నాకు చాలా బాగా తెలుసు. మా ఇంట్లో నేను పెట్టిన వస్తువు చీకట్లోనైనా సరే వెలుగులోనైనా సరే వెతికి తీసుకొచ్చి చూసుకున్నాను. ఎందుకంటే నాకు ఏ వస్తువు ఎక్కడ పెట్టినానా అన్న కాన్సన్ట్రేషన్ నాకు ఉంది. నేను గమనిస్తా, ఈ తాళం ఇక్కడ పెట్టాను, ఆ ఫోన్ అక్కడ ఉంది, ఇవి ఇక్కడ ఉన్నాయి, అది అక్కడ ఉన్నాయి అనేసి. కాబట్టి మీరు కూడా ఏకాగ్రత ఉంటే దేన్నైనా చేయొచ్చు. చదువు ఉంటే మన తరాలని మనమే మార్చుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా కూడా 47 వరకు చదువుకోండి. మొహమాట ఏమీ లేదు. 45 దాటిన మేము చదవకూడదు అనుకోవచ్చు. ఆళ్ళు చదవాలి. చదివి ఆ 40 ఏళ్ళ తర్వాత కూడా ఏ ఆసక్తి పొందగలుగుతారో దాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. చదువు రావాలన్న మాట మీరు చేయండి. చదువు విజ్ఞానంతో పాటు వివేకాన్ని నేర్పిస్తుంది. దాంతో సొసైటీని మనం మార్చుకోవచ్చు. మరి మార్పున్న సొసైటీలో మార్పు చాలా అవసరం. స్కిల్స్ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. నేను చదువుకునేటప్పుడు అప్పుడే కంప్యూటర్స్ గురించి ఎక్కువ అవగాహన, అప్పుడే మంచి ఉద్యోగాలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్లో వేసి నేను చదువుకునేటప్పుడు. దాని తర్వాత ఇప్పటికి 20 ఏళ్ళు మళ్ళా అవన్నీ పక్కన పడేసి ఇప్పుడు మళ్ళా మాన్యువల్గా ఇప్పుడు కూరగాయలు కూడా ఏమిటి ఎరువు లేకుండా మామూలుగా సేంద్రీయ ఎరువులు వేసి పండించడం చాలా రేటు. మామూలు దొరికేవి 30 రూపాయలు దొరికే బెండకాయలు అలాంటివి 200 రూపాయలు కేజీ. ఏమి రసాయనాలు లేని కూరగాయలు, పాలకూర కట్ట ఆర్గానిక్ పేరు పెట్టినా కానీ నాకు తెలుసు. నేను అప్పుడప్పుడు పొలాల్లో పోయినప్పుడు చూస్తా, ఈ మొక్కకు మందు కొట్టినారా లేదంటే నాకు తెలుస్తుంది కొట్టినారో ఇది మొక్కకి. అయినా దాన్ని కూడా ప్లాస్టిక్ పేపర్లో చెప్పేసి ఇది కూడా ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతున్నారు. దాంట్లోనూ మోసమే. మోసం లేకుండా ఏ కార్పొరేట్ సంస్థ బయట రాదు. కానీ మోసం లేకుండా గ్రూప్ మాత్రమే బయట రాగలుగుతుంది. మన ఆర్టీ సంస్థలో మంచి గ్రూప్స్గా ఉన్నారు. మీరు మంచిగా సాధించండి. ఇంటి దగ్గర కూడా పల్లెలు కాబట్టి ఇంటి దగ్గర చాలా స్థలం ఉంటుంది. ఇంటి ముందు కొంచెం స్థలం పెట్టుకోండి. బీరకాయ మొక్కలు వేయండి, కూరగాయ మొక్కలు వేసుకోండి. మీకు మీరే తినండి. మంచి ఆరోగ్యం. ఉల్లిగడ్డలు ఇలాంటి పండించలేదు కానీ బెండకాయలు, బీరకాయలు, చిక్కుడుకాయలు ఇలాంటివి కింద తీరకాయలు ఇలాంటి పైన పెట్టుకోండి. చిరంజీవి గారు సొరకాయ మా ఆవిడ పండించిన
అభినందనే సర్వనాశనం చేయకూడదు. ఇది చాలా 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 సార్లు రుజువైన విషయం. నేను అందుకే ఎప్పుడు చెప్తా, ఆడవాళ్ళు ఏడుస్తూ ఉండకండి, బాగా వినండి, ఆరోగ్యం బాగా ఉంచుకోండి, మంచిగా చదువుకోండి. అమ్మ చదువుకున్నా పర్వాలేదు, చదువుకోవాలి. నాకు మీతో చాలా మాట్లాడాలని ఉందమ్మా, కానీ మాట్లాడడానికి నాకు టైం దొరకట్లేదు. దయచేసి నన్ను క్షమించండి. నిన్న కూడా ఇక్కడ మటర్ జరిగింది, దాన్ని కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలని పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకు పిఎం చేస్తూ ఉంటే పోలీసు వచ్చా.